కానీ ఇవాళ ఆయన ఏ ఏడుపు ఏడిచారో అది పరమ సత్యం. ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళలో 199 మంది కోరికలతో కాగిపోతున్న వాళ్ళే. ఎవడూ నిజంగా భక్తి జ్ఞానములతో ఆయన దగ్గరికి వెళ్ళిన వాడిని నేను చూడలేదు. మీరు ఏమైనా అనుకోండి, నాకు అభ్యంతరం లేదు. పంచ కట్టుకున్న కోటేశ్వరరావు ఇలాగే మాట్లాడతాడు. నేను ఉన్న సత్యం మాట్లాడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఓ పుస్తకం చదువుకుంటూ కూర్చున్న వాడిని నేను ఎప్పుడు చూడలా. ఏ రామాయణమో భాగవతమో చదువుకుంటూ ఓ తత్వం తెలుసుకుందామని కూర్చున్న వాడిని నేను ఎప్పుడు చూడలా. ఎందుకు సాయిబాబా దగ్గరికి వెళ్తాను? ఇంట్లో పెళ్ళి, ఊళ్ళో ఉద్యోగాలు, కలిసి రావడాలు, కోట్లు కూడెట్టడాలు, అందుకు బాబా మందిరాలు. అది యథార్థం ఇవ్వాలి. కానీ ఆయన కూర్చున్న ఆసనం చూస్తే మనం ఎంత భక్తితో ఆయన్ని సేవించాలో అర్థమవుతుంది. కాబట్టి అసలు ఒక ఆసనం ఏమిటో, ఒక గురువు ఏమిటో, గురువు యొక్క తత్వం ఏమిటో అని తెలిస్తే కదా మనం ఆశ్రయించడానికి సరిగ్గా. సరే, అందుచేత దశరథ మహారాజు గారు గురువుని ఆశ్రయించాడు, వశిష్ఠుణ్ణి. గురువు త్రికాల వేది, తత్వమెరిగినవాడు, దీని బ్రహ్మము. అందుకే మీరు రామాయణం చదవండి, గురువుగారిని చాలామంది అసలు గురువుగారు అని పిలవరు, హే బ్రహ్మన్ అంటారు, లేకపోతే హే భగవన్ అంటారు. అలాగని గురువుగారిని సంతోష పెట్టడానికి అలా పిలవకూడదు కూడా, అందరినీ పిలవకూడదు. నిజంగా ఆయనంత తత్వం ఎరిగినాడు పిలవచ్చు. ఇప్పుడే మీ సంతోషానికి అలా పిలవడం మంచిది కాదు. కాబట్టి అలా వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నాకు సంతానం లేదు, 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేసింది, ఎలా నా వంశం నిలబడాలి, ఎక్కడ దోషం ఉంది, ఎందుకు కలగలేదు? మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రాథమిక అవసరములని కొన్ని ఉంటాయి. అవి శరీరం నిలబడడం దగ్గర నుంచి మొదలవుతాయి.